తమిళ నటుడు రవి మోహన్ చుట్టూ కొద్ది కాలంగా రెండు నీడలు తిరుగుతున్నాయి. ఒకటి విడాకుల కేసు, మరొకటి సింగర్ కెనీషాతో సాగుతున్న రిలేషన్షిప్ రూమర్స్. ఇద్దరు పబ్లిక్ లో కనిపించిన ప్రతిసారి సోషల్ మీడియా కామెంట్ సెక్షన్ మంటల్లో మండిపోయాయి. కానీ ఇప్పుడు వెలువడిన కొత్త రిపోర్ట్స్ మరింత సంచలనం రేపాయి. గోవాలో ఈ జంట కలిసి భూమి కొనుగోలు చేశారట. ధర సుమారు 40 నుంచి 42 లక్షలు. అంతటితో ఆగలేదు. రిజిస్ట్రేషన్ పత్రాలతో అన్మ్యారీడ్ అంటూ రవి మోహన్ సైన్ చేశాడనే మాట ఇండస్ట్రీలో షాక్ వేవ్స్ పుట్టిస్తోంది. విడాకులు పూర్తి కాకపోతే సింగిల్ ఎలా అని కొందరు ప్రశ్నిస్తుంటే, రిజిస్ట్రేషన్ సిబ్బంది తప్పిదం కావచ్చు అని మరికొందరు చెప్పుకుంటున్నారు. 2009లో నిర్మాత సుజాత విజయ్ కుమార్ కూతురు ఆర్తిని వివాహం చేసుకున్న రవిమోహన్ ఇద్దరు కుమారులకు తండ్రి. 2024లో ఈ జంట వేర్వేరుగా ఉంటున్నప్పటికీ చట్టపరంగా ఇంకా విడాకులు ఫైనల్ కాలేదు. అయితే గత ఏడాది స్క్రీన్ ఐడెంటిటీ మార్చుకుని జయం రవి నుంచి రవిమోహన్ గా మారాడు. ఇప్పుడు పేరు మారింది, చిరునామా మారుతోంది. కానీ ప్రశ్న మాత్రం అదే. ఈ భూమి కొనుగోలు కొత్త జీవితం ఆరంభమా, లేక మరో వివాదానికి శ్రీకారం మాత్రమేనా? కోలీవుడ్ సమాధానం కోసం ఎదురు చూస్తోంది.